रिलायंस टेंस है आधुनी में जो टर्निंग करने इधर इतने बड़े बड़े लीडर हैं जो कब्जा कर को इधर एक 60 साल 80 साल से झोपड़पट्टी थी इधर सब भी है। तो वही को आपको बताना चाह रहा हूँ मैं, ये हकीकत बताना चाह रहा हूँ। ये झाड़ू बेच रही ना, ये गरीबों का घरा थे, इन्हों रोजगार भी कर ले रहे थे और उसके ऊपर इन्हों उनके घरा थे। आज इनके घरा तोड़ को कर को आज करोड़पतियों को बिल्डिंग बनने दे रही। अब मैं अगर झूठ बोलते रहो मेरी माँ है, మా అమ్మ ఉండదు। ఇది పగులు కట్టినారు కదా ఇల్లులు, అంత బిల్డింగ్ వాళ్ళకి ఎమ్మెల్యే వాళ్ళు బిల్డింగ్లు కట్టించేస్తున్నారు। ఆ రోజు మా మీద కేసు పెట్టారు। ఇప్పుడు మీకు ఇప్పటివరకు ఏమైనా జరిగిందా పరిష్కారం? ఇప్పుడు వరకేం ఏం జరగలేదు। ఏమంటే మమ్మల్ని ఉన్నిచ్చలేరు కదా, పాండ్ అంటారు జాగలు। ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తున్నాడు వచ్చి? ఆ ఎమ్మెల్యే ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు। మమ్మల్ని ఊరికి అందరూ అంతా రోడ్డు పాలు చేస్తున్నారు మీకు। ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవడం లేదు కదా। మమ్మల్ని ఇన్నేళ్ళు ఉన్నాం కదా। జీసీపీ ఏం ఆ రోజు ఏం జీసీపీ తెచ్చి పగులు కట్టారా లేదా? పగులు కొట్టే జీసీపీ తెచ్చి అన్ని పగులు కొట్టిడిసిరి। నీ స్థలాలు మీ కాదు, మాకు స్థలాలు ఇడాలి అనుకోసని మా రోడ్ వస్తుందని బెరికిచ్చిడిసిరి। రోడ్ రాలే ఏం రాలే, వాళ్ళ ఇంట్లో బిల్డింగ్లు కట్టిస్తున్నారు, అంగళ్ళు కట్టిస్తున్నారు। మరి ఇంతవరకు మాకు అంగడి స్థలము, మాకు అంగడి పెట్టుకొని కూడా ఇడాలి అని అప్పుడు కూడా చెప్తున్నాము। ఇంకా ఇంతవరకు ఏం అనలేదు, ఇంకా అట్లా ఉండదు। ఇంకా आज मैं बताने की बात ये మా అమ్మ ఈ రోజు ఉండి ఇన్ని కొట్టాలు వేసి మా చేనులో ఉండేటప్పుడు ఇన్ని కొట్టాలు మా అమ్మ అమీర్ హంజా అంటే వీళ్ళకి ఉండేకి ఇచ్చినాడు। ఈ చేనులో మేము 50 సంవత్సరం చేనులు చేసిండు ఇక్కడ। ఆ చేనులు ఇప్పుడు మరేగూడ వాళ్ళు కది తీసుకున్నారు, రెడ్డి వాళ్ళ బంధువులు కొన్ని తీసుకున్నారు ఇది ల్యాండ్। ఈ కొట్టాల పరిస్థితి ఎట్లా? నా మీద కేసు పెట్టి ఆ రోజు నాకు జైలుకి తరలించి అప్పుడు వీళ్ళకి జీసీపీ తెచ్చి పగొట్టారు వీళ్ళు। ఇదే నా రాజకీయం అంటే? నేను ఆధుని ప్రజలకు కోరేది ఒకటే, ఇది నా మీద కేసు పెట్టి ఇప్పటి వరకు 2019లో ఎమ్మెల్యే నిలబడినప్పుడు ఈ కేసు మెన్షన్ చేసినాను నేను కోర్టులో। ఈ బీదలకి రోడ్లో తెచ్చి వాళ్ళు ఇల్లు పగులు కొట్టి వాళ్ళకి ఏం సాయం ఇవ్వలేకుండా రోడ్ చేస్తాం పార్క్ చేస్తామని చెప్పి ఇదే ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు పగులు కట్టినారు। ఈ సమాధానం ఇప్పటివరకు ఎవరికి ఏం పరిష్కారం చేయలేదు। నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్నా నా మీద కేసులు పెట్టి ఇట్లా ఇబ్బంది చేస్తున్నారు। ఈ ల్యాండ్ అంతా వీళ్ళు కబ్జా చేసింది ల్యాండ్ ఇది కూడా। ఈ రోడ్ స్ట్రీట్ సర్వే నంబర్ 271 స్ట్రీట్ సర్వే ఇది। ఏమో చెప్పి నా మీద కేసులు పెట్టి వీళ్ళు ఇల్లు పగలు కొట్టినారు, అంతా రోడ్డు పాలు చేసినారు। ఇప్పుడు వరకు వాళ్ళకి పరిష్కారం చూడలేదు। నేను వెంటనే ఈసారి గెలిస్తే వెంటనే వీళ్ళకి ఇక్కడే ఇల్లు కట్టిస్తాను। ఎందుకంటే ఈ రోడ్డు మీద ప్లేస్ వాళ్ళు 50 సంవత్సరం నుంచి వాళ్ళు కొట్టలు వేసుకుని ఉంటారు। వాళ్ళకి రోడ్ చేస్తాము, ఇక్కడ పార్క్ కడతాము, అది చేస్తామంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు ఎమ్మెల్యే మనుషులు। ఎవరు సమాధానం చెప్పాలి? అలా ఇప్పుడు జనాలకి కోరేది ఒకటే, అన్న ఇట్లా కబ్జా వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు కానీ మా అట్లా పని చేసే వాళ్ళకి ఈసారి మీరు ఖచ్చితంగా సహకరించాలా। ఇట్లా వాళ్ళకి న్యాయం ఎవరు జరగాల? నేను బాగుపడతాను, నా వెనకాల మనుషులు బాగుపడతారులేండి। ఇట్లా బీద వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలా? వీళ్ళు ఇల్లు సార్ 50 సంవత్సరం నుంచి వాళ్ళు సంసారం చేస్తుంటే ఇక్కడ అంతా చనిపోయిన తర్వాత వీళ్ళంతా కబ్జా చేసి మరేగూడ వాళ్ళు కొద్దిగా కబ్జా చేసి ఈ ఎమ్మెల్యే వాళ్ళు కబ్జా చేసి బిల్డింగ్లు కడుతున్నారు, రిలయన్స్ కట్టినారు, అది కట్టినారు। ఈ సమాధానం ఎవరు ఇవ్వాలా? నేను ఆధునిక ప్రజలు కోరేది ఒకటే మీడియా ద్వారా, అన్నా ఇప్పుడు మేము ఈసారి 2024లో మాకి ఓడిసి గెలిపించుకోండి। నేను ఆధునిక అంతా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను। ఇదో పెద్ద బీదోళ్ళకి టార్గెట్ చేస్తున్నారు, ఎరుకల వాళ్ళు ఎవరు లేరు వీళ్ళకి, అట్లా వాళ్ళకి టార్గెట్ చేసి రోడ్ పాలు చేసినారు। వాళ్ళకి ఇల్లులు పోయినాయి। నేను కూర్చొని నా మీద కేసు వేస్తున్నాను, వాళ్ళతో నా పోరాడినాను, కేసు వేస్తున్నాను, మరి డబ్బులు ఖర్చు పెట్టి బయటకు వచ్చినాను। నేను జనాల కోసం పనిచేస్తాను, నా దగ్గర క్యాష్ ఫీలింగ్ అది ఇది లేదు, అందరికీ పనిచేస్తాను। ఎరుకల వాళ్ళు ఉన్నాయి, మా హిందువుల బాయ్ ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నాయి, ముస్లింలు ఉన్నాయి, అందరికీ పనిచేస్తాను ఆధునిక। उसके बाद ये प्लेस बताना पार्क कर तू गया था ऐसे भाई। जो टर्निंग है रिलायंस टेंस के पास टर्निंग है, इधर पार्क करते हूँ तो बोल को पूरे झोपड़ियों को तोड़ने लगा इधर। म्यूनिसिपालिटी की जगह पार्क करते हूँ तो आज लीडर को सब बिल्डिंग बन रही नो। और ये रिलायंस दीवान सब दरंगने से आने का रास्ता, ये सामने एक गुड़ी है, सामने आओ तुम నాకు बताता हूँ इंशाल्लाह। सामने అన్న ఇట్లా తిక్కస్వామి దర్గా నుంచి ఇట్లా వస్తే గుడి ఉన్నది, ఆ
ఆ గుడి కోసం రోడ్ కోసం పోరాడినా నేను. ఆదిత్య డాక్టర్ కి ఈ స్థలం అమ్మినాడు ఈయన లీడర్లు రాజకీయ నాయకులు అమ్మినారు. ఈ రాజకీయ నాయకులు ఈ స్థలం అమ్మినారు. ఆ స్థలం ఎక్కడ వరకు అమ్మినారంటే ఈ కాలువ వరకు అమ్మినారు. ఆ గుడికి పోయే దారి ఎట్లా? నేను పోరాడి ఆ రోజు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్కి ఇక్కడ నిలబడిపించి మా గుడికి దారి కావాలా, మా గుడి కోసం భక్తులు వచ్చేటప్పుడు పోయేటప్పటికి ఇబ్బంది ఉండదు, ముందు ఇల్లులు ఉన్నాయి, చాలా పక్కన ఇల్లులు ఉన్నాయి, వాళ్ళు నడిచేది ఎట్లా అని ఆ రోజు నేను పోరాడి ఈ రోడ్ వేసుకున్నాను. సెంట్ 12 లక్షలు సెంట్కి అమ్మింట్రీ వాళ్ళు. ఒక సెంటు 12 లక్షలు అమ్మింట్రీ. ఇది ఈ కాలువ చూడండి మీరు, ఆ కాలువ వరకు అమ్మింట్రీ వాళ్ళు. ఆ కాలువ మీకు చూపిస్తున్నారు, ఒకసారి తీసుకోండి. కాలువ వరకు అమ్మినారు వాళ్ళు. ఆ ఇల్లు వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఆ రోజు నేను ఉన్నాను, నేను పోరాడాను, నేను కొట్లాడినాను, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాను, కలెక్టర్కి తీసుకొచ్చినాను, ఆ రోజు పని చేశానంటే ఎస్సీ గ్రాండ్ కింద ఆ గుడికి ముందు పోతే మీకు గుడి చూపిస్తాను. ఆ గుడి వరకు రోడ్ కల్పించినాను. ముందు రండి మీరు, అట్లే ఆ ఇల్లు కూడా చూడండి, అట్లే చూపిస్తాను. आज ये पूरे घरा को चलने फिरने का रास्ता नहीं, ऐसा बेच के छोड़ा था आदित्य डॉक्टर को। ये आदित्य डॉक्टर का पूरा प्लेस लिया सोने 21 लाख पूरा పూర్తి ఇది పోయి లేకుండా ఆదిత్య డాక్టర్ అమ్మింటే. నమస్తే అక్క, బాగున్నారక్క? ఎట్లా ఉండదక్క ఇది రోడ్ వేసినప్పటి నుంచి మీకు బాగుండదా లేదక్క? అది కాదక్క, ఇది జంక్షన్ అయిపోయా మీకు. ఇప్పుడు ఏమైందంటే ఇల్లుకి వేళ నేను వేసినాను. ఆ రోజు ఎమ్మెల్యే వాళ్ళతో కొట్లాడి ఆ రోజు కష్టపడినానంటే ఈ రోజు ఎంత బాగైంది చేస్తుండే అక్క. వాళ్ళు 12 లక్షలకి సెంట్ అమ్మింట్రీ ఇక్కడ వరకు. ఆ రోజు బంద్ చేస్తుంటే గుడికి కూడా దారి, మీకు కూడా దారి ఉంటదని ఎట్లా జరిగింది పని? నా మీద కేసు పెట్టి వీళ్ళు నాకు జైలు పంపిస్తే కూడా మేము పని చేసినాము. ఇప్పుడు మరి నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను అక్క, మీ అందరు ఆశీస్సులు ఉండాల. ఎందుకంటే పని చేసేటప్పుడు మేము దేవునికి చూసి పని చేసినాం, మీకు చూసి పని చేసినాం. ఇప్పుడు మీరే మాకు ఇప్పుడు తమ్ముడు అని చెప్పి మా తమ్ముడు నిలబడుతున్నారని మీరు సహకరించాలా. అందరికి ఒకసారి చెప్పుకోండి అక్క. ఆ గుడి కొద్ది చూపిస్తాను. సోమయ్య ఈ రోజు ఇల్లు చూపిస్తున్న అంతా ఇల్లులు 12 లక్షలకి సెంట్ అమ్మింట్రే వాళ్ళు. గుడి సామనే జాతి మా ఏరియాకి ఎస్సీ గ్రాంట్ రాలేకుంటే కూడా మాకు కావాలని చెప్పి నేను ఆ రోజు కౌన్సిలింగ్ లో ఒత్తిడి తెచ్చి ఈ రోజు గుడి కోసం కల్పించినాం, మా ఏరియాకి కూడా కల్పించినాం. ఆ రోజు ఎంత ధైర్యం నాకు, ఆ రోజు మా అమ్మ ఉండి నాకు ఎంత ధైర్యం చెప్పిందంటే అంత ధైర్యం చెప్పింది. ఈ అప్ప చేపించింది ఇదల్లా, ఈ కొలాయిలు కూడా తెప్పించింది ఇటుకి. నిలబడంలే, మీ అమ్మ మీ అంత ఆశీస్సులు ఉండాలమ్మా. నిలబడితే మేము అందరు సపోర్ట్ చేస్తాం. అదే అమ్మా, ఏం లేదమ్మా, నేను ఇక్కడ ఒకటే కాకుండా అన్ని వర్గాలకి దగ్గర తీసుకొని పోయి పని చేసి అదే ఆ రోజు ఇట్లా మాస్టర్ ప్లాన్ లో రోడ్ వచ్చి ఉంటే నేను వద్దు, ఇట్లా రోడ్ వద్దు, ఈ కొట్టాలు పోతాయి అని చెప్పి ఆ రోజు నేను అట్లా కట్ చేసి అట్లే కల్పించి గుడికి రోడ్ కావాలని పోరాడి ఆ రోజు గుడిలో కూర్చొని ఆ పూజ ఇక్కడ చేసి పని మొదలు పెట్టి ఎస్సీ గ్రాండ్ కింద పని చేపించినాను. ఇప్పుడు ఇక్కడ ఏమేమి సమస్యలు ఏమైనా ఉంటే చూస్తానమ్మా. ఈసారి నేను నిలబడుతున్నాను. లేదమ్మా, ఇది వర్షాకాలం కదా, ఈసారి నేను కమిషనర్ తో ఒక లెటర్ రాసి ఇస్తాను. ఇక్కడ రోడ్ వెంటనే పని మొదలు పెట్టిన లేదు నేను చెప్తానమ్మా, నేను చెప్పి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే అది ఏ లాగా నేను ప్రయత్నిస్తానమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అన్న. చెప్పమ్మా. లేదు నువ్వు రాకపోతే మాకు ఈ రోడ్డు రాదు, ఇల్లు లేదు. నువ్వు వచ్చినాక మాకు అంతా బాగా, ఇప్పుడు కూడా నువ్వు నిలబడి మా అందరం ఉంటాం. నిజమే, రుణం నేను మర్చిపోలేము అక్క. మా అక్క చెల్లెళ్ళు అందరూ వాళ్ళు ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు చేసి నా మీద కోర్టులో కేసేసి ఇట్లా లైన్ పోకూడదని ఆ రోజు అబ్జెక్షన్ చేసి నా పోల్ పగులు కొట్టినారు వాళ్ళు. నేనేమంటే నా ఏరియా ఆ ఏరియానే కాకుండా ఇప్పుడు ఇది కరెంట్ పోల్, లైట్లు, స్ట్రీట్స్ లైట్లు, రోడ్లు గురించి నేను వెంటనే పోరాడి పని మొదలు పెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను. నాకు అది నిదానం కూడా కానీ అట్లా కాదు. ఇది లైట్ పోల్ వేసేది ఖర్చా ఎలక్ట్రానిక్ కరెంట్ డిపార్ట్మెంట్ కి పంపించేది మున్సిపాలిటీ. ఆ చలాన్లు కట్టించి అక్కడ పడితే అప్పుడు పనిచేస్తుంది. ఆయన వార్డ్ కౌన్సిలర్ బాధ్యత అది పోల్ చేయాల, లైన్ లాగాల. లేదు సమ్మాలు గుమ్మలు అవసరమే లేదన్నా, నేను కంప్లీట్ పెట్టి ఏకి పిలుచుకొని వచ్చి
మీ పని చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సమస్యలు డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకువెళ్తాను. ఉంటాను. నమస్తే అమ్మా. నమస్తే. आज बड़े में ये जाने आने के वास्ते गाड़ियां कट मारने की जगह है, पाइपलाइन का काम करा है। सो हाँ, जहाँ जहाँ पाइपलाइन का हमारे एरिया में काम किया गया है, मैं कराया था। सो गए बार वो काम के ऊपर अमृत स्कीम के नीचे रोड डालने का था। जहाँ जहाँ इंक्रोच में वो फोड़ को ये करे हमें उसे रोड डालने का था। अब तक क्या भी करे नहीं है, पूरा कैसे वैसा है भाई। ये जो टैंकी है ना, म्युनिसिपालिटी वाले बोर नहीं डालतू गए, म्युनिसिपालिटी वाले बोर नहीं डालतू गए, तो मैं अपने खुद के पैसे से, जो ये टैंकी है ना, मैं अपने खुद के पैसे से ये टैंकी का बोर डलाया। म्युनिसिपालिटी वाले असल 1 रुपया भी देते नहीं तुझे गए। मैं क्या करा, ये पानी की जो है सो काम हो, मेरे ओन पैसे से बोर डलाया मैं। फिर मैं बोर डाला, देखो सामने वाले शर्मिंदा हो को, फिर उस टाइम पर जाको फिर कलेक्टर के पास लग गया, तो फिर म्युनिसिपल कमिश्नर टैंकी को पैसे दिया। గలీజ్ వాటర్ వస్తున్నారా? చెప్పమ్మా నువ్వు మరి ఉంటే తీసుకోమ్మా, చెప్పు నువ్వు ఏమొస్తుంది. అది నేను చెప్పిస్తాను లెక్క, ఏఈకి చెప్పి పంపిస్తాను. यहाँ जो खूनी मोहल्ले में जो गड्ढे के पीछे जो पाइपलाइन का काम किया गया है, रोड फोड़े सो, उसका अब तक अमृत स्कीम के नीचे हमें सैंक्शन करो काम कराए सो हमें अब तक इन्हों खाली ऊपर का इतना बेड नहीं डाला सक रहे। गाड़ियां गिड़ा आएंगे तो फंस जाती हैं गाड़ी, ट्रैक्टर गिटरा आती हैं, काम कराने वाले कराते रहते हैं। कहाँ जमे, हाँ खुद को कैसे में रखो छोड़ी, जरा कहाँ तक खोदे सो बेड्डा डालना। तो बोल को मैं गुजारिश करना चाह रहा हूँ म्युनिसिपल कमिश्नर साहब से। आज ये नाले देखो, ये नाले की हालत देखो। आज नाले का अमाउंट आगो आएगा तो बोल रही ये नाले का काम कराने क्या गया, बोलो देखो क्या हालत हो गई। वहाँ घरा में गया, पहिया में घुसको सब पानी ये हो जाता, बारिश आया तो पूरा रोड पे आता। अरे खड्डे देखो, ऐसे खड्डे के मरम्मत छोटे मोटे करना है, कराना है तो बोल को आधुनिक म्युनिसिपल कमिश्नर से मैं रिक्वेस्ट कर रहा हूँ, एक लेटर भी लिख के डालता हूँ। ये रोड भी, ये पूरा रोड कम से कम एक गए बार हमें पाइपलाइन डाले, इसमें करंट के थामा खींच को 3 फेस करंट खींचे। अरे यहाँ भी हमें पोला डाले ये गड्ढे के पीछे। अब यहाँ रोड की सख्त जरूरत है, यहाँ भी रोड फौरन दलाना का तो बोल को डिपार्टमेंट म्युनिसिपल कमिश्नर साहब से गुजारिश करना चाह रहा हूँ मैं। देखो आज इन्हों ऐसा खड्डे गड्ढे में बड़े में गए, गिरे करे, वहाँ सब फतरे गितरे पड़ गए, पूरा कैसा है तो बोले तो ऐसा है, गिर कैसा गंदगी हो गई है इधर एरिया में। आज ये रोडा पड़ना है, ये कौन कराना? हमारा एमएलए आना, फिरना, डोर टू डोर फिरना, प्रॉब्लम क्या है मालूम कर लेना, दलाना। अब उन्हें उसके कंपनियां देखने हैं, वो बालू बेचने हैं, वो कामा को बल्ला का बिजी है। हमारा गांव का ख्याल कहाँ रहता है इनको। मैं इसलिए आधुनिक अवाम को ये बताना चाह रहा हूँ, आज म्युनिसिपल कमिश्नर साहब को भी ये वीडियो के द्वारा बताना चाह रहा हूँ मैं। आज ये रोड रह रही तो बड़े बैंक जाने आने अच्छी सहूलत रहती। हाँ आज देखो इतना यहाँ से वहाँ सामने तक, फिर सामने विवेकानंदा स्कूल लगती है, इसे इतना इतनी गंदगी है, ये नीटनेस कौन रखना? हाँ इतना गलीज है तो म्युनिसिपालिटी वाले आगो एक दिन क्लीन कर को। तुम्हें देख सकते कितना गंदा कर रखी, बीमार आओगे तो घर के बाजू वाला कैसा जिंदगी गुजारना। हाँ आज वो अंदर तुम्हें ले सकते घोष भाई, इतना गंदगी है वो भी ऐसा इतना रहा तो बच्चों को बीमार आओ बुखार आओगे तो आती नहीं। तुम्हें इसके ऊपर ख्याल रखो आधुनिक म्युनिसिपल कमिश्नर साहब, यहाँ नीटनेस भी रखना और इधर का रोड डाल को इधर के प्रॉब्लम सॉल्व करे, ऐसा मैं म्युनिसिपल कमिश्नर साहब से गुजारिश करना चाह रहा हूँ। आज ये छोटे छोटे गलियां हैं, उन्हें कैसा चलना फिरना, रोडा रहे तो आज कितना की सहूलत रहती। तो पाइपलाइन डालने का डाली हमें, अरे करंट का उधर से उधर का करंट उधर से खींच को एक नया ट्रांसफार्मर बिठा को, आर्यन ज्योति नगर को अलग ट्रांसफार्मर बिठा को, एक नया ट्रांसफार्मर बिठा को, यहाँ हमें 3 फेस लाइन खींचे हमें यहाँ से यहाँ अंदर पूरा आधा एरिया को, जो मासूमिया मस्जिद करने से आता था ट्रांसफार्मर करने से, उसका वहां से कैंसिल कर को एक आधा गड्ढा है सो विवेकानंदा स्कूल के बाजू आर्यन ज्योति नगर को जाता था, उसे कट कर को बाजू के ट्रांसफार्मर बना को आर्यन ज्योति नगर को कर को एक खूनी मोहल्ले के पीछे गड्ढे को जो जलालुद्दीन दरखां है वो दरखां करने तक हमें लाइन खींचे यहाँ से, अब थामा डाले पाइपलाइन खींचे। अब बचा एक रोड का काम है, रोड का काम भी मैं म्युनिसिपल कमिश्नर साहब से गुजारिश करना चाह रहा हूँ। आज हमारे एमएलए साहब ऐसे नजर नहीं आ रही, क्या उनको ऐसा फिरना, इनका काम कर को देना। भाई हमारे अम्मा को हमें जिता ले को ये काम इतना काम कराए, अब तुम्हें गाँव का एमएलए 20-25 साल से उतना काम नहीं करा सकते क्या? आज देखो हालत गत्ता गंदगी है, बच्चे को बीमार पड़े तो कौन देखने वाला है? हाँ इतना नीटनेस रहता पूरी म्युनिसिपालिटी वाले को भेजना ड्यूटी को गैंग वर्क डाल को यहाँ कहीं कामा कराना।
वो क्या है, सो रोड इसमें काउंसलिंग में तीर्मानम कर को ये रोड पास कर को ये रोड तुम्हें दलाना। अगर तुम्हें नहीं दलाए इंशाल्लाह 2024 में मैं एमएलए को ठहर रहा हूँ अब एक 6 महीने में 7 महीने में बराबर मैं जीता सो एक वारम में काउंसलिंग में तीर्मानम कर को ये रोड का काम इंशाल्लाह मैं कराता हूँ। तो बोल को आज आवाम से मैं वो बात बताना चाह रहा हूँ मैं। ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి। మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును। అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును। ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని। కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394। बारिश आया तो नालवे का पानी तो फुल आता, नालवा आया तो है क्या आने चलने फिरने बहुत तकलीफ होती हम ना को। कौन बुढ़ेदा है कौन इनो है फिसल जाती, कैसा चलना क्या नहीं मुश्किल होता। यहाँ के काउंसलर हो उस्मान भाई क्या पैसे सैंक्शन हो को है जरे है नहीं हो रही रोड को तो बोल रही सब्जी दे कैसा है। हाँ जरा बोलो ले जी बोलो सब्जी बोलो। माशाल्लाह भाई बोलती देखो हमें यहाँ को 7-8 महीने हो गया ये घर में, क्या खाली बस चड्डियाँ की भी मोरियाँ की नालियाँ की फुल बस जानवर वैसे चू जानवर ऐसे चू क्या ये कचरा वैसा चू उठाने वाले बोले तो उठाने वाले देखते नहीं घर के पास नहीं निकल जाते बोलो। हाँ पूरा ग्रीस सापा भी 1 2 3 सापा गोमा ऐसा चढ़ के आते बोलो घर के पास। करंट 3 फेस करंट वो लो वोल्टेज था इनको। मैं एक नया ट्रांसफार्म विवेकानंदा का नया ट्रांसफार्म बिठा को इनको 3 फेस करंट दिया, ये एरिया को पाइपलाइन दिया। भैया हमें आफ्टर ले काउंसलर ये छोटे मोटे ये तो काम हमें करें, तुम्हें एक रोड का काम भी कराए तो आज देखो आज सुअर कैसा है आ रही जागो रास्ते घर कने बच्चा बीमार है को उनको हर चीज ये ऐसा है ना उनके ऊपर एहतियात बरत रही, ना म्यूनिसिपलिटी को सीधा यहाँ काम कर रही है, ना कालवे वाले को सीधा कर रही। आज कालवे का इतना अब आज देखो पीने का पानी तक नहीं आ रहा कहते हैं। हमारे माँ बहना मेरी खाला मेरी अम्मा हमारे से गुजारिश कर रही है कि ये पानी की सहूलत भी करना है, अगर रोड की सहूलत भी रहना, ये कलवट भी डालना है कालवे के पास। गाड़ियां लेको बड़े में आए करे तो कट मारे करे तो एक कलवट ने है। हाँ क्या भी नहीं काउंसलर अब करा तुम जब करा तुम तो हो गया आता भी नहीं क्या भी नहीं कहाँ किस रोड आ रही हमारे घर का रोड नहीं है सब जने है तो क्या नहीं है क्या। मैं और एक बात बताना चाह रहा हूँ, देखो मैं हमें 20-25 साल से हमारे एमएलए को भी वोट डाले तो जब आया नहीं उनको ख्याल अब तक भी नहीं आ रहा है, आगे भी नहीं आता। मैं हमें थे 2014 में जीते थे तो वो गांव का चेयरमैन नहीं कर सका, वहां तक लागू हमें 3 फेस करेंट रन दे पाइपलाइन रन दे का काम कराए। और अब नेक्स्ट मैं भी एमएलए ठहर रहा हूँ। अब तुम्हारी सबकी दुआ मेरी माँ बहना की दुआ के हिसाब से तुम्हारा साथ रहा तो मुझे इंशाल्लाह मैं जिस दिन मैं इंशाल्लाह कामयाब हुआ तो फिर काउंसलिंग में रखो फिर काम कराने की कोशिश करता हूँ। और हम ना कोई रास्ता रिलायंस करने से रास्ता मिला सोचते एरिया को अच्छा हो गया हम ना को आने जाने। आज मुझे आज तक मैं मेरे पर केस बुक कर गो ये करना तो वहाँ के गरीबों के झोपड़ा काट को और आज बिल्डिंगा बन रही है। आज कौन अबे गाँव के एमएलए से काम करेगा दोस्तों, आज बिल्डिंगा बन रही है दूसरे जने, आज गरीबों को रोड पर ला रही है, बड़े जने सब सौकराज बन को जा रही। अब नहीं करना। आज मैं तुमने यहाँ क्या वास्ते आया तो बोले तो 4000 एकड़ जुम्मा मस्जिद के है, उसके वास्ते लड़ रहा मैं जुम्मा मस्जिद के। अब हमें हमारी गरीबी में जी को गरीबी में मरना हमें। हाँ अब हर एक बात 4000 एकड़ में हमें गरीबी में जीत को गरीबी में मर को जा रही। अब मैं परसों चिंताकुंटा आया तो बल्लारी के मौके करने के 80 एकड़ लाया, 80 एकड़ लाया लागो हैंडर करूँ मस्जिद के। अभी नाना थाली में आया है जरा बाईपास करने है जरा गरीबों को
अब तुम्हें है घर में कमाने वाले हैं, कहते दिन को तो बड़े इतना कमाएंगे। अब उसमें क्या है, सुनो मैं बोलता हूँ, भाड़े क्या बनेंगे, क्या करंट की बिल ना बनेंगे, क्या नल्ला के बनेंगे, क्या का तो करेंगे। अब मैं क्या कहता हूँ, आज मैं ये जीता तो सुनो खाला सुनो, करंट के बिल ना दिल में ऐसा बड़ा है, जरा तुम्हें जासी जलाए तो 300 यूनिट जलाए तो अम्मा बड़ी बंद, वो बंद, ये बंद। अब मैं क्या बोलना चाह रहा हूँ, हमारे मस्जिद के 4000 एकड़ रख ले को हमें इन एमएलए आज टेम्पो इनको भी तुम्हें पूछना हमारे मस्जिद की जगह कहाँ गए, अल्लाह के घर की जगह सुबजने की जवाबदारी। तो अब मैं क्या बोलना चाह रहा हूँ, लका को 80 एकड़ लाए हमें चिंताकुंटा के। अभी मैं क्या करना चाह रहा हूँ, लका को गरीबों को बाईपास करने जगह है जुम्मा मस्जिद की। अब तुमने को बाईपास की जगह में डब्बे दाल को दिया तो महीने को तुमने 5000 रुपए कमा ले तो तुम्हें अच्छे नहीं पड़ती। तुम्हारे घर वाले कामा को सेंटरिंग काम, बेलदार काम, क्या कामा वाले कामा को जान दे, मैकेनिक काम जाने वाला जान दे। एक डब्बा तुम्हारे नाम से वहाँ दाल को रखो, तुम्हें भाड़े दिए तो तुम्हारी एक मड़गी रही तो तुमने को घर अच्छा पड़ता क्या नहीं पड़ता। अब मैं जीता तो असेंबली को जाको वहाँ लड़को मस्जिद की जगह रिटर्न लगा को हर गरीब को घर के तो 4000 एकड़ जी। आज इतने जमीन हमारे काले को हमने खाने को हमें तरसे ऐसा है। एक टाइम बच्चा का काम वाले काम को नहीं गए तो घर चलना मुश्किल है। अब वैसे आपको मैं काम करने निकल रहा हूँ, मस्जिद का काम कर रहा हूँ, अब उसकी जगह लागो गरीबों को डब्बे डाल लो तो कहता है कि तुम्हें दाल को भाड़े दो, सुरको मीटर नहीं करने, महीने को 5000 आया तो तुम्हारा घर अच्छा नहीं पड़ता क्या। हाँ किसे अब जब ब्याह भाई को है, अब उसे कैसा इनकम चलना, क्या कि 5000 रहा तो भाड़ा आता मड़की का मेरी का तो बोल को उसे भी आश्रय थी। हाँ फिर मैं बात एक दिन जाना अच्छा नहीं रहा तो बच्चा नहीं करे तो मुश्किल होता नहीं होता। मैं हाँ फिर वो जीने ठहरे नहीं। ऐसा हमारी जमीन हमने को ऐसे बादशाह 4000 एकड़ खरीद को गया, रख को गया मस्जिद को, उसके कब्जा कौन करे मालूम होना तो तुमने को। आज बड़े बड़े एमएलए बड़े बड़े उनके पीछे फिरने वाले कब्जा कर को करोड़पति मन को कारा में फिर रहे। हमारे हालत क्या, एक दिन बच्चा गया तो घर का जीना चलना, नहीं तो नहीं, बत्तियां करे तो जीना चलना, नहीं तो नहीं। मैं क्या बोलना चाह रहा हूँ, आज हमें ऐसी जिंदगी ऐसा नहीं गुजारना। हमें इतने दिन से तकलीफा उठाए, आंधे तकलीफा नहीं उठाना। अब इतने दिन से हमें एमएलए वोट डाल रही तो तुम्हारा क्या तो भला हुआ नहीं हुआ। अब ये बार मैं क्या करना चाह रहा हूँ, तुम्हें मुझे सब मुसलमान अरे हिंदू क्रिश्चियन सब मिल को डाले तो गुड़िया की जमीन भी बचा तो मस्जिदा की जमीन बचा को किसके गरीबा। अब हिंदू के भी गरीबा है, उनको डब्बे डाल को आगे बढ़ेंगे। हमारे मुसलमान की मस्जिद की जगह है उसमें उन्होंने भी डब्बे दाल को हमारे इतने डब्बे दाल को महीने 5000 कमा लेंगे। अब इसका से इलेक्शन नजदीक आ रहा है 6 महीने में। अब मैं मस्जिद का काम कर रहा हूँ, अब सब जने जाओ लड़ नहीं सकते एमएलए से, हमारी जगह देगा तो। अब मैं लड़ को पूरी लाता हूँ, तुम्हें दुआ भी रहना, तुम्हारी साथ भी रहना, और तुम्हें मिल को काम करे तो ये रोडा के काम भी रहते, ऐसे काम भी रहते। वो मस्जिद की जमा लागो, जगह लगा को महीने को 5000 आए, जैसा घर को 5000 आधुनिक में कितने होते को बांटे तो भी अभी 1000 एकड़ बसते 4000 एकड़ जी, वो भी एक खेत 30-30 करोड़ का, 40-40 करोड़ का। अब तुम्हारे बच्चे का डब्बा रहा तो तुम्हें आगे नहीं बढ़ती। ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512-251-525, సెల్ 7396003394.